హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అశ్విత వరల్డ్. టుడే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ముందుగా ఒక బౌల్లోకి 3 eggs వేసుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 1 ఇంచ్ అల్లం ముక్క, 15 వెల్లుల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఈ మసాలా మనం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా కుదురుతుంది. ఫ్రెష్ గా ఉన్న కొత్తిమీర తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. 1 టీ స్పూన్ నువ్వులు, 2 యాలకులు, 3 మిరియాలు, 2 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా. ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఎగ్స్, పొట్టు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఇలా ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ సూపర్ గా ఉంటాయి. ఈసారి మీరు కర్రీ చేసినప్పుడు ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఎంత క్రిస్పీగా ఉంటుందో ఎగ్ అనేది. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ మంచిగా ఉల్లిగడ్డలో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఫ్రై అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. 2 కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి. టమాటోలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయి ఆయిల్ బయటకి వస్తుంది కదా, అప్పుడు మనం కారం వేసుకుంటే ఎప్పుడు కానీ మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా మసాలా, ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మసాలా ఉన్న పచ్చిదనం అంతా పోయేట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మసాలాలో మనం అన్ని పచ్చివే యూజ్ చేసాం కాబట్టి ఎంత వీలైతే అంత ఫ్రై చేసుకోవాలి, లేదంటే కర్రీ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. మసాలా అంతా ఆయిల్లో ఫ్రై అయి ఇలా మంచిగా ఆయిల్ పైనకి వస్తుంది కదా, అప్పుడు మనం ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ మనకు చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా బాగుంటుంది. బగారా రైస్ లోకి అయితే సూపర్ గా ఉంటుంది. ఎగ్ ప్లేస్ లో మనం ఇంకా వేరే చికెన్, మటన్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్ తో చేసుకోవచ్చు, వేరే వాటితో కూడా ఇలా మసాలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చూసారు కదా, మసాలా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది ఇలా పైనకు వచ్చాక మనం ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి కారం అంతా మసాలాకు పట్టేట్టు కలుపుకోవాలి. రెగ్యులర్ గా చేసుకునే కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ గా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఫ్రై అయ్యాక మనం కొద్దిగా గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ మసాలా అంతా వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే ఈ కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుంది, కాకపోతే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకొని వేసుకున్న ఎగ్ కొంచెం మసాలా వేసుకొని రైస్ లో తింటే సూపర్ గా ఉంటుంది. ఈసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదా, అక్కడ ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు నాకు క్లిప్ అనేది మిస్ అయింది. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మసాలాలో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యి ఇలా ఆయిల్ అనేది పైనకి రావాలి. అలా అయితేనే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా పచ్చివాసన ఉండకుండా సూపర్ గా ఉంటుంది. ఇలా ఆయిల్ అనేది పైనకి వస్తే మసాలా మంచిగా కుక్ అయినట్టు. చూసారు కదా, ఎగ్స్ కూడా మంచి మసాలా పడుతుంది ఇలా ముందుగానే మనం యాడ్ చేయడం వల్ల. ఈ ఎగ్ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ అంటారు. ఎవరైనా ఫిదా అయిపోతారు. కొంచెం లైట్ గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ. ఇంట్లోనే చాలా ఈజీగా డెలీషియస్ గా ఎగ్ మసాలా కర్రీ మీరు కూడా రెడీ చేసుకోండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఎగ్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.